गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परं ब्रह्म गुरुसाक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं ओम श्री कृष्ण परब्रह्मणे नमः 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 భగవద్గీత 100 శ్లోకాల్లో భాగంగా మనం 30 శ్లోకాలని పూర్తి చేసుకోవడం జరిగింది. ఈరోజు 31వ శ్లోకం 3వ అధ్యాయము 9వ శ్లోకం 3వ అధ్యాయము 9వ శ్లోకం కర్మయోగం 3. యజ్ఞార్థ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధనః తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగః సమాచర యజ్ఞార్థ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధనః తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగః సమాచర యజ్ఞార్థాత్ కర్మణః ఈశ్వరుని కొరకు అనుష్ఠించబడే కర్మ కంటే అన్యత్ర అయం లోకః అన్యమైన కర్మ వల్ల ఈ కర్మాధికారి అయినవాడు కర్మబంధనః కర్మచే బంధించబడుతున్నాడు. కాబట్టి కౌంతేయ ముక్త సంగః, ఓ కుంతిపుత్ర అర్జున, ముక్త సంగః అంటే ఆసక్తి శూన్యుడవై తదర్థం కర్మ సమాచర యజ్ఞార్థం లేదా ఈశ్వరుని ప్రీతి కొరకు కర్మను ఉనర్చు అని అంటారు. అంటే అర్థం ఏమిటంటే యజ్ఞార్థాత్ కర్మణ, ఈశ్వరుని కొరకు అనుష్ఠించబడే కర్మలు. మనం 2 రకాల కర్మలు చేస్తాం. ఒకటి స్వయం కొరకు చేసుకుంటాం, రెండవది భగవత్ ప్రీతి అర్థం చేస్తాం. స్వయం కొరకు అని అంటే ఏంటివి? సంపాదించడము, ఇల్లు కట్టడము, పెళ్లి చేసుకోవడం, పిల్లల్ని కనడం, వాళ్ళకు సంపాదించి పెట్టాలని అనుకోవడం. మనకి ఎంత సంపాదించినా సరిపోదు. మనం సుఖంగా ఉండాలి, మన పిల్లలు సుఖంగా ఉండాలి, వాళ్ళ పిల్లలు కూడా సుఖంగా ఉండాలి. ఇది మన ఆలోచన అన్నట్ల. కాబట్టి ఎంత ఎక్కువ ఇది చాలు, సంపాదన ఇక్కడికే చాలు అనేటోళ్ళు లేరు.
ఎంత సంపాదించినా ఇంకా సంపాదించాలన్న ఆశ ఉంటుంది. ఆ ఆశ ఉండకూడదు, అటువంటి కర్మలు చేయకూడదు. సంపాదించండి, వద్దనేది ఏం లేదు. కాబట్టి ఎంత మనకు దొరుకుతుందో అంత సంపాదించడం సమంజసం. అడ్డదారుల్లో కాకుండా న్యాయంగా ధర్మంగా ఎంత సంపాదించగలిగితే అంత సంపాదించండి, నో ప్రాబ్లం. కానీ సంపాదన కొరకు అడ్డదారులు దొక్కడం అనేది మంచి పద్ధతి కాదు. అయితే ఈశ్వరుని కొరకు అనుష్ఠించబడే కర్మ కంటే, అంటే ఈశ్వరుని కొరకు ఏ కర్మలు అనుష్ఠించాలి అంటే దేవుని కొరకు ప్రత్యేక కర్మలు చేయాల్సిన అవసరం లేదు. మనం ఏమనుకుంటామనంటే గుడి దగ్గర పోయి పూజ చేయడము, లేకపోతే అక్కడంతా అన్నం ప్రసాదం పంచడం, ఇవన్నీ అనుకుంటాం అన్నట్లు. ఇవన్నీ దేవుని కొరకు చేస్తున్నామని అనుకుంటాం. మనం చేసే కర్మల లోపలనే భగవంతునికి చేస్తున్నాము అన్న ఒక కాన్షియస్తో చేస్తే అయిపోతుంది. ఇక్కడ మెయిన్ ఏమిటిది? కాన్షియస్ చేంజ్ కావాలి. కాన్షియస్ అంటే ఏమిటిది? ఆలోచన విధానం, మనం ఆలోచించేది. ఇప్పుడు నేను అంతా కూడా మీకు చెప్తున్నా, ఎవరి కొరకు చెప్తున్నా అని అంటే మీరంతా భగవంతులు అనుకొని భగవంతుల కొరకు చెప్తున్నా అని అనుకున్నారు. వీళ్ళకంతా నేను చెప్తున్నా, వీళ్ళకేం తెలియదు అని నేను అనుకుంటే నేను చెప్పేదంతా కూడా ఒక గింత కూడా 0% కూడా నాకు దీని నుంచి లాభం లేదన్నట్టు. ఎందుకొరకంటే నాకు అహం ఉన్నట్టు. అర్థమవుతుందా? మీకు రాదు, నాకు వస్తుంది. నేను చెప్తున్నా, నేను చెప్పినట్లు మీరు వినాలి. మీకేం తెలుసు అంటే అహం ఉన్నట్లయితే నాకు. కాబట్టి అట్లా అనుకోకూడదు. మీరంతా కూడా భగవంతుని యొక్క స్వరూపులు. నాకేదో కొద్దిగా చెప్పే అవకాశం భగవంతుడు కల్పించినందుకు భగవంతుడికి కృతజ్ఞత చెప్పాలి. రేపొద్దున మీరు నాకంటే హై లెవెల్ అవ్వచ్చు, తప్పేం లేదు అందులో. భగవంతుడు ఎవరిపైన కృపా కటాక్షం చూపిస్తాడో ఆయనకు తెలుసు. కాబట్టి మీరంతా కూడా వినడానికి రావడం నా మహాద్భాగ్యం. నేను మీకు చెప్తున్నాను, గ్రేట్గా ఫీల్ కావడం లేదు. మీరు నాకు వినడానికి అవకాశం కల్పించినందుకే మీకు కృతజ్ఞతలు అని నేను అనుకున్నాను. కృతజ్ఞతలు కూడా నిజంగా. కాబట్టి ఈ విధమైనటువంటి కర్మలు ఎవరైతే చేస్తారో ఇటువంటి కర్మల్ని ఈశ్వరుని ప్రీత్యర్థం చేసే కర్మలు అనుకుంటాం. బిచ్చగాడు వస్తాడు, అమ్మా అమ్మా అని బయట అరుస్తుంటాడు. మనం ఏం చేస్తాం? ఏదో పని మీద ఉంటాం. పని మీద ఉండి ఏం చేస్తాం? తొందరగా పోమన్నట్టు. తొందరగా పోకుండా వానికి కసురుకుంటాం. ఏమైందా, వస్తగా నిలవడు అని అంటాం అన్నాడు. అట్లా కసురుకోకూడదు. పోయి లేదు నాన్న కొద్దిగా పని ఉంటే కొద్దిగా లేట్ అయింది, పర్వాలేదు, తీసుకో. డబ్బులు ఏదో మీకు రుణమో పణమో ఏదో ఇవ్వాలనుకుంటున్నాను. ఏం లేవనుకోండి. లేదు నాన్న మా దగ్గర ఏం లేదు, మళ్ళీ వచ్చినప్పుడు ఇస్తాం, నవ్వుకుంటా చెప్పండి. అంతేగాని మీరేదో దానకర్మంలాగా ఏదో చేస్తున్నామని వాడిని కసురుకోవాల్సిన అవసరం లేదు. అందుకే కర్ణుడు అంత పెద్ద దానకర్ణుడు కదా, ఆయన చాలా దానం చేసిండు. ఎటువంటి దానం చేసిండు అని అంటే ఎవరు వచ్చిన వాళ్ళకు బంగారం ఏం కావాలంటే అది ఇచ్చిండు. కర్ణుడు అంతటి దాన గుణ సంపన్నుడు ఎవరు లేరు. ఆయనను టెస్ట్ చేయాలని చెప్పి ఇంద్రుడు పోయి రాత్రిపూట పోయిండు బ్రాహ్మణ వేషం లోపల. వర్షం పడుతున్నది, ఏం కావాలి చెప్పు? బంగారం కావాలా, మణులు కావాలా, వజ్రాలు కావాలా, వైడూర్యాలు కావాలని అడుగుతున్నాడు ఆయన. నాకు ఏమీ అవసరం లేదు, వంట చెరుకు కావాలి, కట్టెలు కావాలి. కట్టెలు ఇస్తామంటే ఆడలేవు, కట్టెలు అన్నీ తడిసిపోయినాయి. ఇప్పుడు నాకు వంటకు కావాలి, అవి తడిసినాయి, మస్తున్నాయి ఆయన దగ్గర, కర్ణం దగ్గర. అవి పెడితే మండదు కదా. కాబట్టి ఇప్పుడు కావాలి నాకు అని అంటే ఏం చేయాలి? వాళ్ళని సైనికులు పిలిపించి ఓట్లు ఉంటాయి కదా, ఆ ఓట్లు ఒక ఇల్లుకి తీసి ఆయనకి ఇచ్చి పంపిస్తాడు అన్నట్టు. దట్ ఈస్ దానం అంటే. అర్థమైందా? అందుకే కర్ణునికి దాన గుణంలో గొప్ప స్థానం ఉన్నది. ఇది చూసి అర్జునుడు, ధర్మరాజు వీళ్ళంతా అసూయ చెందుతారు. కర్ణుడే కర్ణుడే, మేము దానం చేయలేమా బాబా? మేము కూడా దానం చేస్తామంటారు. చేయండి, దాంట్లో తప్పేముంది అంటాడు శ్రీకృష్ణుడు. వీళ్ళు పెద్దది బంగారం గుట్ట వేసుకుంటారు. అమ్మ నువ్వు ఇక్కడ వరుస ఇక్కడ నిలబడతాలి, తర్వాత నువ్వు అందరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క బంగారం నాణ్యం పంచుకుంటూ పోతారు. ఊరంతా మంది వస్తుంటారు. 8 రోజులు అయితే కూడా పబ్లిక్ వచ్చిన వాళ్ళు వస్తూనే ఉంటారు, వాళ్ళు పంచుతూనే ఉంటారు. ఇదేమి ఎంత దానం చేసినా కూడా ఎవరు మంచి వాళ్ళని అంటలేరు. అసలు ఎందుకు ఇట్లా అవుతున్నది బాబా అని అంటే అసలు మీకు దానం చేసే పద్ధతే తెలియదు. కర్ణుడు చూడు ఎట్లయితే దానం చేస్తాడు అని అంటాడు. అంటే మరి ఎట్లా చేయాలి అని అంటే కర్ణుడు పిలుస్తాడు. బాబా వచ్చి ఇగో వీళ్ళు 8 రోజుల నుంచి కష్టపడుతున్నారు, ఈ బంగారు పుట్ట ఎక్కడ అయిపోతలేదు, నువ్వు దానం చేయి అంటాడు. ఇందులో పెద్ద సమస్య ఉంది బాబా అంటాడు. లైన్లో నిలబడేదంటే అందరూ వచ్చి ఎంత అవసరం ఉంటుంది నిలుచుకోకుండా అంటే కథ 5 నిమిషాలు క్లోజ్, ఏం లేదాడు. దట్ ఈస్ దానం. అంటే వీళ్ళకి ఏమున్నది? మేము దానం చేస్తున్నామన్న అహం ఉన్నది, మేమే చేస్తున్నాం అని ఒక్కొక్కరు అయ్యా
మీరు వాళ్ళకు కాయిన్ పెట్టంగానే అయ్యా మీరు మాకు ఈ దానం చేసినందుకు మాకు చాలా బాగా అని వాళ్ళు మళ్ళీ వీళ్ళకి నమస్కారం పెట్టాలన్న ఫీలింగ్ వీళ్ళ లోపల ఉన్నది కాబట్టి అందరూ లైన్గానే పెట్టిండ్రు వీళ్ళు. ఆయనకు అది లేదు. ఎవరికి ఎంత వస్తుందో ఎత్తుకపోవడానికి కదా మాట ఏం లేనే లేదు. 5 నిమిషాల్లో మొత్తం ఖాళీ బంగారం అంట. అది దానం చేసే పద్ధతి. ఇటువంటి కర్మలన్నీ కూడా ఈశ్వర ప్రీత్యర్థ కర్మలు అని అంటామన్నట్టు. కర్మ కంటే అన్యమైన కర్మ వల్ల కర్మాధికారి అయిన వాడు కర్మచే బంధించబడుతున్నాడు అనంటే ఈశ్వర ప్రీత్యర్థం కాకుండా ఏ కర్మలనైతే మనం చేస్తామో భగవంతుని కొరకు కాకుండా మనం ఏవైతే మనకు చేసుకుంటామో అటువంటి కర్మల వల్ల మనిషి దేని లోపల బంధించబడుతున్నాడు? కర్మ చేత బంధించబడుతున్నాడు. కర్మ చేయడం వల్ల కర్మ చేత ఎట్లా బంధించబడతాడు? కర్మ వల్ల ఏమొస్తాయి మనకు? పాపపుణ్యాలు వస్తాయి. పాపపుణ్యాల వల్ల మళ్ళీ ఏమవుతుంది? మనము మళ్ళీ మానవ జన్మ ఎత్తాల్సి వస్తుంది. కాబట్టి జనన మరణ చక్రంలో ఇరుక్కుంటాం. కాబట్టి కర్మ చేత మనిషి బంధించబడుతున్నాడు. ఎప్పుడైతే ఈశ్వర ప్రీత్యర్థం భగవంతుని ప్రీతి కొరకు కర్మలు చేస్తారో అప్పుడు ఆ కర్మ లోపల మనిషి జనన మరణ చక్రంలో ఇరుకబడడు. మనిషి జనన మరణ చక్రంలో ఇరుకబడాలన్నా ఇరుకబడరాదా? ఇరుకబడరా? మరి ఎక్కడ పోవాలి? జనన మరణ చక్రంలో ఇరుకబడరాదంటే ఎక్కడ పోవాలి? మోక్షాన్ని పొందాలి. మన పరమ లక్ష్యం ఏమిటిది? మోక్షాన్ని పొందడం. మనకు స్వర్గం అవసరం లేదు, నరకం అవసరం లేదు. మనకేం కావాలి? మోక్షం కావాలి. మోక్షం అంటే ఏమిటిది? జన్మరాహిత్య స్థితి. భగవంతునిలో ఆత్మ ఐక్యం కావడం అంటే ఇక్కడ ఇంకొక విషయాన్ని గ్రహించాలి మనం. భగవంతుడు అంత సులభంగా దాప నువ్వు రాగానే నా దాంట్లో కలుపుకొని అంటలేడు. నీవు భగవంతుడవైతేనే నీకు మోక్షం లభిస్తుంది. అంటే నిన్ను ఏం కావాలని కోరుకుంటున్నాడు భగవంతుడు? నిన్ను పరమాత్మ కావాలని కోరుకుంటున్నాడు. తన స్టేజ్ నీకు ఇయ్యాలనుకుంటున్నాడు. అంటే ఎంత గొప్ప హృదయం భగవంతుడు. ముక్త కౌంతేయ ముక్త సంఘ తదర్థం కర్మ సమాచర. ఓ కుంతీపుత్ర, ఆసక్తి శూన్యుడవై ఈశ్వరుని కొరకు కర్మను ఉనర్చు. ఇప్పుడు ఆయన కుంతీపుత్రుడు అర్జునుడు ఏం చేసిండు? బాణం వల్ల నేను యుద్ధం వల్ల అని కూర్చున్నాడు. యుద్ధం చేస్తలేని అంటున్నాడు. కాబట్టి ఈ కర్మ ఎవరి కొరకు చేస్తున్నావో ఈ కర్మ నీ కొరకు కాదు చేయాల్సింది, నా కొరకు, ఈశ్వరుని కొరకు, భగవంతుని కొరకు. ఈ యుద్ధం ఎవరి కొరకు చేస్తున్నావు? నువ్వు నీకు రాజ్యం రావాలని కాదు. ఎక్కడ ఉండేటటువంటి దుర్మార్గులైనటువంటి దుర్యోధనాదులను ఓడించి వాళ్ళ వల్ల ప్రజలకు ధర్మబద్ధమైన పాలన అందడం లేదు. ఇక్కడ ప్రజలు ముఖ్యం. అంటే ఇక్కడ ప్రజలు ముఖ్యం అని అంటే ఏమన్నట్టు? ప్రజలకు ధర్మబద్ధమైన పాలన మీరు అందిస్తారన్న నమ్మకం నాకున్నది. కాబట్టి దుర్యోధనాదులను ఓడించండి, చంపండి, వీళ్ళకు ధర్మబద్ధ పాలన అందించండి అంటున్నాడు. అంటే ఆ రోజే మన ధర్మం లోపల ప్రజాస్వామ్య స్ఫూర్తి కనిపిస్తోంది. ప్రజల కొరకు అని చెప్పిండు చాలా స్పష్టంగా. మీకు రాజ్యం కొరకు కాదు, మీరు అన్యాయమైనరు, దుర్యోధనుడు మీకు పాలు ఇవ్వలేదు అనేది కాదు. ఇక్కడ ప్రజలకు వాళ్ళ వల్ల ధర్మబద్ధమైన పాలన అందించబడడం లేదు. కాబట్టి వాళ్ళని యుద్ధంలో ఓడించి మీరు వాళ్ళకు ధర్మబద్ధమైన పాలన అందించండి. ఆ ప్రజలకు ఎందుకు ధర్మబద్ధమైన పాలన అందించాలి? ఆ ప్రజలంతా ఎవరు? భగవంతుడు. ప్రజలంతా కూడా పరబ్రహ్మ స్వరూపం. ఈ సృష్టి మొత్తం పరబ్రహ్మ స్వరూపం అయినప్పుడు ఆ ప్రజలంతా పరబ్రహ్మ స్వరూపము. అంటే అంతమంది పరబ్రహ్మ స్వరూపాలకు అన్యాయం జరుగుతుంది వీళ్ళ వల్ల. ఈ పరబ్రహ్మ ఏదైతే అందరి లోపల ఉంటాడో భగవంతుడు సర్వాంతర్యామి, సర్వవ్యాపకుడు. ఈ సర్వవ్యాపకుడు అయినటువంటి భగవంతుణ్ణే మనము ఇతరుల పట్ల ఆ దృష్టితో వ్యవహరించే తీరినే ధర్మము అని అంటాము. అర్థమైందమ్మా? ధర్మం అంటే ఏమిటిదనంటే అవతల వ్యక్తి పరమాత్మ స్వరూపం అనుకొని వాళ్ళ పట్ల మన బిహేవియర్ ఏదైతే ఉన్నదో ఆ బిహేవియర్నే ధర్మము అని అంటాం. అందుకే మనం తిరుపతి పోయినప్పుడు అక్కడక్కడ కనిపిస్తుంటుంది, ధర్మో రక్షతి రక్షిత. ధర్మాన్ని నువ్వు రక్షిస్తే ధర్మం నిన్ను రక్షిస్తోంది. ధర్మం అంటే ఏమిటిది అంటే ధర్మం అంటే పరబ్రహ్మ స్వరూపము. ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని నువ్వు రక్షించగలిగితే అప్పుడు పరమాత్మ నిన్ను రక్షిస్తాడు. ఈ ప్రకృతి మొత్తం కూడా పరబ్రహ్మ స్వరూపం. కాబట్టి
మనం అన్నింటినీ కూడా రక్షిస్తున్నాం. పులులు మనల్ని తింటాయని తెలుసు, కానీ టైగర్ ప్రాజెక్ట్ అని చెప్పి వాటికి రిజర్వ్డ్ ప్రాజెక్ట్ పెట్టేసినాం. ఆ చిరుత పులులు అవి ఇవి ఏడన్నా అట్లా వెళ్ళి తిరుగుతూ ఉంటాయి. వాటిని మనం చంపం, అవి మనం చంపుతాయని తెలిసి కూడా వాటిని చంపం. వాటిని ఏం చేస్తాం, ఫారెస్ట్ అధికారులకు చెప్పి తీసుకుపోయి అడవిలో ఎక్కడనో కానీ జూలో కానీ వదిలేస్తాం. అంటే క్రూర మృగాలైనా కూడా వాటిని ప్రేమించాలి అనేటటువంటి మానసిక స్థితి అందులో ఏమున్నది? ఆ క్రూర మృగంలో పరబ్రహ్మ ఉన్నాడు, పరబ్రహ్మ స్వరూపం అవి. కాబట్టే వాటిని అన్నింటినీ కూడా రక్షించాలి అనేటటువంటి ఉద్దేశం మనది. సహయజ్ఞః ప్రజాః సృష్ట్వా సహయజ్ఞః ప్రజా సృష్ట్యా పురోవాచ ప్రజాపతిః పురోవాచ ప్రజాపతిః అనేన ప్రసవిష్యత్వం అనేన ప్రసవిష్యత్వం ఏషవోత్తిష్ట కామదుక్ ఏషవోత్తిష్ట కామదుక్ సహయజ్ఞః ప్రజాః సృష్ట్వా సహయజ్ఞః ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతిః పురోవాచ ప్రజాపతిః అనేన ప్రసవిష్యత్వం అనేన ప్రసవిష్యత్వం ఏషవోత్తిష్ట కామదుక్ ఏషవోత్తిష్ట కామదుక్ పురా ప్రజాపతి సహయజ్ఞః పూర్వం బ్రహ్మ యజ్ఞాలతో కూడా, అంటే సృష్టికి మొదట అంటే ఈ సృష్టి సృష్టించబడక ముందు ఎప్పుడైతే సృష్టించాలన్న తలంపు ఎవరికి బ్రహ్మకు కలిగిందో ఆ బ్రహ్మ ఏం చేసిండనంటే యజ్ఞాలతో జీవులను సృష్టించిండు. దేంతో సృష్టించిండు? యజ్ఞం చేసి ఆ యజ్ఞం ద్వారానే జీవులను సృష్టించిండు. సృష్టి కాలం ఎంత? సృష్టి కాలము 1000 మహాయుగాలు. 1000 మహాయుగాలు అయితే ఒక కల్పము, ఒక కల్పాన్నే ఒక సృష్టి అంటాం. అయితే 1000 మహాయుగాలు ఎట్లయితాయి మనకు అని అంటే మనకెంత? ఇది ఏ యుగం అమ్మ? కలియుగం. కలియుగం వయసు ఎంత? 4,32,000 సంవత్సరాలు. కలియుగం వయసు ఎంత? 4,32,000 సంవత్సరాలు. దీనికి డబుల్ అయితే ఎంత అవుతుంది? 8,64,000 సంవత్సరాలు ద్వాపర యుగం వయసు. దీనికి డబుల్ ద్వాపర యుగం 8,64,000 సంవత్సరాలు. దీనికి 3 టైమ్స్ 12,96,000 సంవత్సరాలు త్రేతాయుగం వయస్సు. దీనికి 4 టైమ్స్ ఎంత అవుతుంది? 17,28,000 సంవత్సరాలు సత్యయుగం వయస్సు. సత్యయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగం, 4 యుగాలు. ఇవన్నిటిని మనం కూడితే 43,20,000 సంవత్సరాలు అవుతాయి. 43,20,000 సంవత్సరాలు. దీన్ని ఒక మహాయుగం అని అంటాం. ఏమంటాము? ఒక మహాయుగము. ఈ 43,20,000 సంవత్సరాలు ఇంటూ 1000 ఎంత అవుతుంది? 43,20,00,000 సంవత్సరాలు అవుతుంది. 43,20,00,000 సంవత్సరాలు అవుతుంది. ఈ 43,20,00,000 సంవత్సరాలు ఏదైతే ఉన్నదో 43,20,00,000 సంవత్సరాలు ఏదైతే ఉన్నదో దీన్ని ఒక సృష్టి లేదా ఒక కల్పము అని అంటామన్నట్టు. ఈ కల్పము బ్రహ్మకు ఒక పగలు మాత్రమే. దీన్ని డబుల్ చేస్తే 8,64,00,000 సంవత్సరాలు బ్రహ్మకు రాత్రి పగలు. రాత్రి అంతా పడుకొని ఉంటాడు. అంటే 43,20,00,000 సంవత్సరాలు సృష్టి ఏం ఉండలేదు, కంప్లీట్ బ్రహ్మ పడుకొని ఉంటాడు. ఎప్పుడైతే 43,20,00,000 సంవత్సరాలు పూర్తి అయిన తర్వాత లేచి మళ్ళీ ఈ సృష్టిని సృష్టిస్తాడు. అర్థమైందమ్మా? అట్లా ఈ యొక్క సృష్టి కాలం 1000 మహాయుగం 1000 మహాయుగాలైతే ఒక కల్పం కదా. ఆ 1000 మహాయుగాలనే ఒక కల్పము అని అంటాం. ఈ కల్పం పూర్తి అయిన తర్వాత మళ్ళీ కొత్త కల్పం స్టార్ట్ అయ్యేటప్పుడు ఏం చేస్తున్నాడు బ్రహ్మ అంటే యజ్ఞాలతోనే జీవులను సృష్టిస్తున్నాడు. యజ్ఞాలతో ఎట్లా సృష్టించవచ్చు జీవులని అంటే దశరథ మహారాజు యజ్ఞం చేసిండు. యజ్ఞం చేసి యజ్ఞం ద్వారా వచ్చినటువంటి పాయసాన్ని సుమిత్రకు, కైకేయికి, కౌసల్యకి ఇచ్చిండు.
ఆ పాయసం తినడం వల్లనే వాళ్ళకి పిల్లలు పుట్టారు. మహాభారతంలోకి వచ్చేసరికి యజ్ఞసేన, యజ్ఞంలో నుంచే డైరెక్ట్గా ద్రుపద మహారాజుకు ఎవరు పుట్టారు? దృష్టద్రుమ్నుడు, ద్రౌపది ఇద్దరు. ద్రౌపది కడుపులో నుండి రాలే, ఆమె తల్లి కడుపులో నుండి యజ్ఞంలో నుంచి వచ్చింది. కాబట్టి ఆమె పేరేం పేరు? యజ్ఞసేన. ద్రౌపది పేరేం పేరు? యజ్ఞసేన. ద్రుపదుని కుమార్తె కాబట్టి ఆమెను ద్రౌపది అంటారు. కాబట్టి యజ్ఞం వల్లనే జీవులు సృష్టించబడుతున్నాయి అని. అనేన ప్రసవిశ్వత్వం, ఈ యజ్ఞం చేత ప్రజలను కనుడు. ఏషవ ఇష్టకామాదు అస్తు, ఈ యజ్ఞం మీకు అభిష్టాలను ఇచ్చేది అగుగాక. మనకు యజ్ఞాలు ఎందుకొరకు చేస్తామనంటే దేవతల ప్రీత్యర్థం, భగవంతుని ప్రీత్యర్థం యజ్ఞాలు చేస్తాం. ఈ యజ్ఞాలు ఏం చేస్తాయి? మన యొక్క కోరికల్ని తీరుస్తాయి. ఏ విధంగా కోరికలు తీరుస్తాయనంటే, మనం వరుణ యజ్ఞం చేసినాం అనుకోండి, వర్షాలు పడతాయి తప్పకుండా. కాబట్టి వర్షాలు పడకపోతే ఏం చేస్తారు? వరుణ యజ్ఞం చేస్తారు. వరుణ యజ్ఞం చేయడం వల్ల ఏమవుతుంది? అందులో యజ్ఞంలో వేసేటటువంటి సమిధలు, ఆవు నెయ్యి వల్ల అవన్నీ కెమికల్గా ఫామ్ అయిపోయి పైన ఉండేటటువంటి మేఘాలను చల్లపరుస్తాయి. దిస్ ఇస్ ఆల్సో సైంటిఫిక్. పోయి ఆ చల్లపరచడం వల్ల వర్షాలు కురుస్తాయి. అందుకే కొంతమంది వాళ్ళ కోరికలను తీర్చుకోవడానికి రాజకీయ నాయకులు యాగాలు చేస్తారు. కేసీఆర్ సహస్ర చండీ యాగం చేసి, సహస్ర అంటే 1000 యజ్ఞకుండాలు పెట్టేసి ఆ 1000కి ఎంతమంది అవుతారు? లక్షన సహస్రాన్ని 1000 చేసిండు కదా, అట్లా ఉంటాయి అన్నట్లు. అంటే ఒక్కొక్క యజ్ఞకుండలం దగ్గర నలుగురు వీళ్ళు కూర్చుంటారు, పండితులు. వాళ్ళు కూర్చొని ఆ మంత్రాలను, వేద మంత్రాలను ఉచ్చరిస్తూ యజ్ఞాలను చేస్తారు. ఆ విధంగా యజ్ఞాలు చేయడం వల్ల ఏ దేవత పేరు మీద అయితే యజ్ఞం చేస్తారో ఆ దేవత యొక్క అనుగ్రహం వాళ్ళకు కలిగి వాళ్ళు కావాలనుకున్న కోరికలు నెరవేరుతాయి. కాబట్టి యజ్ఞం ద్వారా, యజ్ఞాలు మనకు అభిష్టాలని, మన కోరికల్ని తీర్చేటటువంటివి అని అంటారు. దేవాన్ భావయతానేన తే, దేవాన్ భావయతానేన తే, దేవా భావయంతు వః, దేవా భావయంతు వః, పరస్పరం భావయంతః, పరస్పరం భావయంతః, శ్రేయః పరమవ్యాప్సదా, శ్రేయః పరమవ్యాప్సయః. దేవాన్ భావయతానేన తే, దేవాన్ భావయతానేన తే, దేవా భావయంతు వః, దేవా భావయంతు వః, పరస్పరం భావయంతః, పరస్పరం భావయంతః, శ్రేయః పరమవ్యాప్సదా, శ్రేయః పరమవ్యాప్సత. అనేన దేవాన్ భావయత, ఈ యజ్ఞం చేత దేవతలను ప్రీతి నొందించండి. ఈ యజ్ఞం చేత ఎవరిని ప్రీతి చెందించాలి? దేవతలను ప్రీతి చెందించాలి. తే దేవవ, ఆ దేవతలు మిమ్మల్ని భావయంతు, వర్షాదులను ఒసగి సంతోషపరుస్తారు. దేవతల ప్రీత్యర్థం యజ్ఞాలు చేస్తే ఆ దేవతలు మీకు వర్షాలను ఇచ్చేసి కురిపించి సంతోషాన్ని పరుస్తారు. పరస్పరం భావయంత, పరస్పరం ఒకరికొకరు ప్రేమించుకుంటూ పరం శ్రేయ అవ్యాప్సద, అంటే స్వర్గాన్ని లేదా మోక్షాన్ని పొందుతారు. శ్రీకృష్ణుని కాలం లోపల కూడా యజ్ఞాలు చేస్తున్నారు. వాళ్ళంతా గోకులం, బృందావనంలో ఉండేటటువంటి వాళ్ళు, రాధా వాళ్ళంతా కలిసి, వాళ్ళ నాన్న అందరు కలిసిపోయి గోవర్ధన గిరిని పూజిస్తారు. అయితే ఆయన గోవర్ధన గిరిని పూజించమని చెప్తాడు శ్రీకృష్ణుడు. వాళ్ళేమో ఆయన ఇంద్రుణ్ణి పూజిద్దామని చెప్తాడు. ఇంద్రుడే మనకు దేవుడు, ఆయనను పూజిస్తేనే మనకు వర్షాలు పడతాయి. కాబట్టి గోవర్ధనుడిని పూజించాల్సిన అవసరం లేదు. గోవర్ధనుడు అంటే నారాయణుడు, విష్ణువు అన్నట్టు. కాబట్టి ఆయన విష్ణువు పూజించాల్సిన అవసరం లేదు, ఇంద్రుడినే పూజించాలని చెప్తాడు. ఈయన పట్టుబట్టి కృష్ణుడు ఇంద్రుని కంటే నారాయణుడు గొప్పోడు, విష్ణువు, ఆయనను పూజించాలని చెప్తే అందరూ కూడా ఈయనతో ఏకీభవించిపోయి గోవర్ధనగిరిని పూజిస్తారు. ఇంద్రుడికి కోపం వస్తుంది. కోపం వచ్చి, అయ్యా వీళ్ళు నన్ను కాకుండా ఈ పర్వతాన్ని ఎట్లా పూజిస్తారని చెప్పి వాళ్ళ మీద ఎడతెరిపి లేకుండా వర్షం కురిపిస్తాడు. ఆ వర్షం కురిపించడం వల్ల వాళ్ళకి ఎక్కడ అన్ని వర్షం నీటితో వాళ్ళ అన్నీ నిండిపోతాయి, గుడిసెలు, వాళ్ళన్నీ బంగ్లాలు. అప్పుడు ఏం చేస్తాడు?
శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తి పట్టుకుంటాడు. ఎత్తి పట్టుకొని గొడుగులాగా పట్టుకుని వాళ్ళంతా అక్కడే పెట్టుకుంటాడు అన్నమాట. అప్పుడు ఇంద్రునికి ఏంటిది ఇంత వర్షం పడ్డా కూడా వీళ్ళు నన్ను మొక్కడం లేదని వచ్చి చూస్తే అందరూ దాని కింద ఉంటారు, గోవర్ధనగిరి కింద. గోవర్ధనగిరి కింద ఎవరు? శ్రీకృష్ణుడు నిలబడి ఉంటాడు. అరే ఈ చిన్న పిల్లోడేమి ఇంత దీన్ని గోవర్ధనగిరిని ఎత్తడమేమని పోయి ఎవరు మహానుభావాన్ని చేస్తే అప్పుడు విష్ణు స్వరూపం తెలిసి అయ్యయ్యో తప్పైందని లెంపకాయ తీసుకొని వెళ్ళిపోతాడు ఇంద్రుడు. కాబట్టి ఈ విధంగా ఏమవుతుంది అని అంటే యజ్ఞాలు దేవతల ప్రీత్యర్థం చెయ్యాలి. కానీ ఇక్కడ శ్రీకృష్ణుడే దేవుడు, ఆయన నేను దేవుడిని చెప్పుకోలేని పరిస్థితి. కాబట్టి నేనుండగా వేరేళ్ళకి ఎందుకు పూజ చేస్తారు? ఇంకొక విషయం భగవద్గీతలో కృష్ణుడు ఏమంటాడనంటే చాలా స్పష్టంగా చెప్పిండు. శ్లోకాలలో ఉన్నాయి, ఎక్కడున్నో తెలియదు. ఆయన ఏం చెప్తాడనంటే ఎవరిని పూజించినా ఏ రూపంలో పూజించినా అవన్నీ నాకే చేరుతాయి. మీరేమనుకుంటున్నారంటే వాస్తవంగా మేము వినాయకుడిని పూజిస్తున్నాం, కృష్ణుడిని కాదనుకుంటాం. ఇంకొకరు ఏమనుకుంటారు మేము ఆంజనేయుని పూజిస్తున్నాం, కృష్ణుని కాదు. మీరు ఏ గ్రామ దేవతను పూజించినా ఎవరిని పూజించినా అవన్నీ నాకే చెందుతాయి. అందరి రూపాల్లో నేనే ఉన్నాను. వాళ్ళంతా ఏం కోరుకుంటున్నారు? వాళ్ళకు అవసరమైనటువంటి లౌకిక కోరికల్ని కోరుకుంటున్నారు. నాకు పెళ్లి కావాలని ఒక అమ్మాయి, పెళ్లి కావాలని ఒక అబ్బాయి, లేకపోతే నాకు మంచి ఉద్యోగం రావాలని ఒక అబ్బాయి, ఈ విధంగా కోరుకుంటున్నారు. పిల్లలు కావాలని రకరకాల కోరికలు. ఆ కోరికలన్నింటినీ ఆయా మూర్తుల ద్వారా, ఆయా దేవతల ద్వారా నేనే అనుగ్రహిస్తున్నా వాళ్ళకి అని అంటారు. ఇంకొక అద్భుతమైన విషయం ఏం చెప్పిండనంటే నేను ఈ దేహాన్ని ధరించి వచ్చిన గతంలో కూడా దశావతారాలు ఎత్తిననే. మత్స్యావతారం, కూర్మావతారం, తర్వాత నరసింహావతారం, వామనావతారం, పరశురామావతారం, శ్రీరామావతారం, ఇప్పుడు శ్రీకృష్ణావతారం. ఇవన్నీ నా యొక్క అవతారాలు. ఈ అవతారాలకు కూడా పూజించొద్దు, నన్ను కూడా పూజించొద్దు అంట. మరి ఎవరిని పూజించాలి? పరబ్రహ్మాన్ని పూజించాలి. ఆ పరబ్రహ్మం యొక్క అంశనే నేను. నన్ను ఎవడైతే సర్వాత్మ స్వరూపునిగా భావించి పూజిస్తాడో వాడే నాకు ఇష్టడు అంటాడు అన్నట్టు. శ్రీకృష్ణుని రూపంలో పూజిస్తే శ్రీకృష్ణుడికి ఇష్టం లేదు. శ్రీకృష్ణుడికి ఎప్పుడు ఇష్టమవుతాం మనము? ఆయనను సర్వాత్మ స్వరూపునిగా, ఈ సృష్టి మొత్తం కూడా ఆయన యొక్క స్వరూపమే అనుకొని ఎవడు పూజిస్తాడో వాడు నాకు ఇష్టమైనటువంటి వాడు అంటాడు. అంటే మనం శ్రీకృష్ణుడిని ఏం చేస్తున్నాం? శ్రీకృష్ణుని ఫ్లూటు విగ్రహానికే పరిమితం చేస్తున్నాం. అది కాదు ఆయనని ఏమనుకోవాలి? సూర్యుడు అతడే, చంద్రుడు అతడే, నవగ్రహాలు అతడే, ఈ భూమి అతడే. ఈ భూమి పైన ఉండే చరాచర జీవజాలం అంతా కూడా ఆ శ్రీకృష్ణుని స్వరూపమే అనుకొని ఎవడు పూజిస్తాడో వాడే నాకు అత్యంత ప్రియమైన భక్తుడు అని అంటాడు. దిస్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ శ్రీకృష్ణ. నెక్స్ట్ శ్లోకము. ఇష్టాన్ భోగాన్ ఇవో దేవా, ఇష్టాన్ భోగాన్ ఇవో దేవా, దాస్యంత యజ్ఞ భావితాః, దాస్యంతే యజ్ఞ భావితాః, తైర్దత్తాన ప్రదాయవ్యో, తైర్దత్తాన ప్రదాయేభ్యో, యో భుంక్తే తేన ఏవ సః, యో భుంక్తే తేన ఏవ సః. ఇష్టాన్ భోగాన్ ఇవో దేవా, ఇష్టాన్ భోగాన్ ఇవో దేవా, దాస్యంతే యజ్ఞ భావితాః, దాస్యంతే యజ్ఞ భావితాః, తైర్దత్తాన ప్రదాయవ్యో, తైర్దత్తాన ప్రదాయేభ్యో, యో భుంక్తే తేన ఏవ సః. యో భుంక్తే తేన ఏవ సః. దేవః యజ్ఞ భావితః, దేవతలు యజ్ఞాలచే సంతుష్టులై ఇష్టాన్ భోగాన్ వదాస్యంతే, వాంఛితాలైన భోగ వస్తువులను మీకు ఒసగెదరు. మనం యజ్ఞాలు చేయడం వల్ల ఏ యజ్ఞం చేస్తే ఆ దానికి సంబంధించిన దేవతలు సంతుష్టమవుతారు. సంతుష్టమై మీకు కావలసినటువంటి ఫలాల్ని వాళ్ళు ఇస్తారు అని అంటాడు. ఇట ఏమన వారిచే దత్తాన్యేభ్య అప్రదాయ, ఒసగబడిన భోగ్య వస్తువులను వీరికి నివేదించకుండా, ఏదైతే అంటే ఇప్పుడు మనకి ఏదో మనము ఒక దేవతని పూజిస్తాం, యజ్ఞం చేస్తాం, వాళ్ళ ద్వారా మన కోరిక తీరుతుంది.
తీరిన తర్వాత మనకు వచ్చేటటువంటి లాభం లోపల కానీ ఆ వస్తువు లోపల కానీ ఆ వసగబడిన భోగ్య వస్తువులను వీరికి దేవతలకు నివేదించకుండా యా పుంక్తే ఎవడు భోగిస్తాడో సస్తేవ ఏవా అతడు దొంగనే అంటాడు. అతడు దొంగనే. వాస్తవంగా చెప్పండి, ఇప్పుడు మనము ఏం చేస్తాం, పంటలు పండిస్తాం. మేము చిన్నగా ఉన్నప్పుడు ఏం చేస్తుండ్రి, ఒడ్లు రాసి పోస్తుండ్రి. రాసి పోసి దానిపైన మట్టితో ఒక ముద్ద చేసి పెడుతుండ్రి, భూదేవి అని చెప్పి చేసి ఆ దానికి పూజ చేస్తుండ్రి. భక్ష్యాలు అవి అన్నీ అన్నం అదే ఒడ్లతోన దంచి కొత్త ఒడ్లతోన అన్నం వండి భక్ష్యాలు చేసి ఆ రాశికి మొత్తం పూజ చేసి టెంకాయ కొట్టి ఊదుగడ్డలు అంటించి పూజ చేసిన తర్వాత బావి ఉంటుండే వెనకటికి. బావి నీళ్ళు ఇచ్చిందని చెప్పి బావిలో గంగ అని చెప్పి దానికి తెట్టె పైన దీపం పెట్టేసి అవన్నీ భక్ష్యాలు అవన్నీ కూడా దానికి వదిలేస్తుంటారు. ఆ విధంగా చేస్తుంటారు. ఎందుకొరకనంటే ఆ భూమాత నుంచే మనకు ఒడ్లు వచ్చినాయి. ఈరోజు భూమాత లేదు, రాజమాత లేదు, ఎవ్వరు కూడా పూజలే చేయకుండా అయిపోయారు. తీసుకుంటున్నారు, డైరెక్ట్గా తింటున్నారు. కాబట్టి మనం ఏం చేయాలి, ఏదొచ్చినా కూడా ఇంటికి మొట్టమొదట భగవంతునికి అర్పించాలి. అర్పించిన తర్వాతనే మనం తినాలి. భగవంతుడు తింటలేడు కానీ పెట్టాలి. ఆ విధంగా మన భావన వల్ల ఏమవుతుంది, భగవంతుడు స్వీకరిస్తాడు. ఆ భావననే ఆయనకు కావాల్సింది, డైరెక్ట్గా తింటాడని కాదు. అంటే భావన వల్లనే ఆ విధంగా మనము భావించుకోవాలి. కానీ కొన్నిసార్లు కొంతమంది భక్తులు మూర్ఖంగా భావిస్తే వాళ్ళ కోరికలను కూడా తీర్చాడు. వాడు మూర్ఖుడు, వాడికి తెలియదు భగవంతుడు తింటలేడనే విషయం తెలియదు, కానీ వాడు తినాలని పట్టుబడితే తిన్నాడు అన్నాడు. ఒకసారి ఏమైందంటే ఒక అడవి లోపల ఒక రాజు వేటకెళ్ళి అక్కడ ఇక్కడ అన్నీ తిరిగిండు, ఆడిండు. బాగా దాహం వేస్తున్నది ఆయనకు, ఎక్కడ నీళ్లు కనిపిస్తలేవు. అట్లా పోతే ఒక పాడుపడ్డ శివాలయం కనిపించింది. ఆడ పోయి పడిపోయాడు, ఇక పడుకున్నాడు. ఇక యాసకు వచ్చి పడుకున్నాడు. అందులో ఒక ఈయన ఉంటాడు, ఏమంటారు వాళ్ళని, ఎరకల్లో ఉంటారు కదా, దాంట్లో ఉంటారు కదా అడవిలలో కోయవాడు ఉంటాడు అన్నట్టు. ఆయన అట్లా వస్తాడు, చూసి ఎవరో ఈయన ఇది ఉన్నాడు అని చెప్పి ఎవరు అంటే నేను ఈ దేశపు యువరాజును బాగా దాహమిస్తుందంటే ఆయన దగ్గర గుమ్మడికాయలో నీళ్ళు ఉంటాయి, అవి ఇస్తాడు. అవి తాగేసిన తర్వాత ఆయన కొద్దిగా తృప్తి అయిన తర్వాత లేచి కూర్చుంటాడు. ఎవరు నువ్వు అని అంటే నేను ఇట్లా ఈ ఏరియాలో పోయేవాడిని స్వామి అని అంటాడు. అట్లా అది ఇంకా ఇదంతా మాట్లాడిన తర్వాత రాజా నాకు పూజ చేయాలని ఉంది భగవంతుడిని. భగవంతుడు అంటే ఏమో తెలియదు నాకు, ఎవరిని పూజ చేయాలి ఎట్లా చేయాలి ఏం తెలియదు నాకు, కొద్దిగా నువ్వు చెప్తే బాగుంటుంది అంట. సరే దాని తప్పకుండా అంటాడు. ఆడ చూస్తే శివలింగం పడి ఉంటుంది అక్కడ. ఆ శివలింగాన్ని చూపుతాడు. దీన్ని తీసుకుపోయి మంచిగా ఇంట్లో ఒక దిక్కు చిన్న గుడిసె ఉంటుంది కానీ మంచిగా అలికి దాన్ని దినం అలకాలి, మళ్ళీ పెట్టాలి, పూజ చేయాలి. పూజ అంటే ఏం లేదు, పొద్దునే లేసి నీళ్లు తీసుకుంటారా, నిండు గడవ లోపల కొత్త కడవ తీసుకొని నీళ్ళతో అభిషేకం చేయి. తర్వాత దాన్ని అంతా మంచిగా తూడ్చి దానికి గంధము విభూతి అన్న అంటించి ఇక డైలీ పూజ చేసి దినం నువ్వు ఏదైతే వండుతావో ఇంట్లో వండుకుంటావు కదా మీరు, దాన్నే ప్రసాదంగా నైవేద్యంగా పెట్టిన తర్వాతనే నువ్వు తినాలి. కానీ ప్రతిరోజు దానికి ఒక చితి భస్మం పెట్టాలంట. శవం కాలిన తర్వాత ఆ భస్మం తీసుకొచ్చి దానికి అంటియాలని చెప్తాడు అన్నమాట. ఇంకా వాడు అట్లే ప్రతిరోజు ఏడన్నో శవం కలితే ఆడపోయి ఆ భస్మం తేవాలి, దానికి అంటించాలి, చెయ్యాలి పూజ. ప్రతిరోజు చేస్తున్నాడు, ప్రతిరోజు కూడా భస్మం దొరుకుతున్నది. ఒకరోజు భస్మం దొరకదు, ఏం చేయాలి ఇప్పుడు? పూజ ఆగడానికి వీలు లేదు, భస్మం దొరకలేదు, ఎట్లా చేయాలి? వాడు ఎంత నెక్కినా 7 శవాలు కలిసిన భస్మాలు దొరకవు. అప్పుడు భార్య చెప్తాడు, నేను అంటించుకుంటా, నాది భస్మం వస్తుంది కదా, దాంతో పూజ చేయి నువ్వు అని అంటాడు. ఎందుకంటే శివుని పూజ యాజ్ ఇట్ ఈస్గా జరగాలి, ఎక్కడ కూడా ఇది కాకూడదు అని అంటాడు. అంటే ఆమె ఏమంటుంది, పిచ్చోడవు నీవెందుకు చనిపోతావు, నన్నే చంపేయి, నేనే దానికి చేస్తాను. లేదు నేను మీ అమ్మ నాన్నకు చెప్పి పెళ్లి చేసుకున్నా, నీవు జీవించి ఉండేటంత వరకు నేను కాపాడుకుంటా అని చెప్పిన, ఇప్పుడు మధ్యలో నేను ఎట్లా చంపుతా? ఈ శివుని పూజ కొరకు నేను తెచ్చుకున్నా శివుని విగ్రహం, కాబట్టి శివుని విగ్రహం పూజ నాకు సంబంధించింది, నీకు సంబంధించింది కాదు. కాబట్టి ఆయన కొరకు నేనే ఆహుతి అయితే నువ్వు ఆహుతి కారదు. ఆమె ఏమంటది, ఎప్పుడైతే నన్ను నీకు భార్యగా పెళ్లి చేసి ఇచ్చిండ్రో నీ శరీరంలో అర్ధ శరీరాన్ని, అర్ధాంగి అంటే ఏమిటిది, అర్ధ అంగం,
ఈ శరీరంలో సగము అంగం నేను. కాబట్టి నువ్వు చనిపోతే నేను ఎట్లా బ్రతికుంటా? కాబట్టి అది కాదు, ఏం కాదు, నువ్వు నన్నే చంపే అని చెప్తాను అన్నట్లు. ఇక చివరికి అక్కడిక్కడ చేసి ఆమె ఒప్పించిన తర్వాత ఇంకా ఏం చేయాలని చెప్పి ఆమె గుడిసెలో పెట్టి తగలబెడతాడు. అంతా గుడిసె అంతా కాలిపోతుంది, బూడిదైంది. ఆ బూడిద తీసుకొని ఇంకా అంటించి పూజ చేస్తాడు. పూజ చేసేసరికి శివుడు ప్రత్యక్షమవుతాడు. ఇక ఆయనకు ప్రసన్నమైపోతుంది. అబ్బా అని ఇక మొక్కుతాడు, అంతా చేస్తాడు. ఈ నైవేద్యము నాకు పెట్టినావు కదా, మరి నైవేద్యం తిందాం ఇద్దరం కలిసి అంటాడు అన్నట్టు. అంటే సరే స్వామి అని ఇద్దరు పెట్టుకుంటారు ఇస్తర్లలో. నీ భార్యను కూడా విలువ అంటాడు. ఇంకెక్కడ భార్య స్వామి, నీకు దినాము ఇది పెట్టాలి కదా విభూతి, ఆమె కాలిపోయింది అంటాడు. ఆమె లేదు నేను తినని అంటాడు. ఆమె కావాలి నాకు ఇప్పుడు, నువ్వు నీది సగం అంగమే ఉంది, ఇంకొక అంగం పోయింది, ఆ 2 అంగాలు అయితేనే నేను తింటా అంటాడు శివుడు. లేదా ఆమె చనిపోయింది, లేదు నువ్వు పిలువు అంటాడు. అని పిలిచేసరికి ఆమె నిద్రలో ఉంటే లేచి వచ్చినట్ల లేచి వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత భార్య భర్తలు ఇద్దరు దీవించి తిరిగిపోతాడు. అంటే భక్తి అనేది ఆ స్థాయిలో ఉంటే పరమాత్ముడు కూడా ఆ స్థాయిలోనే అనుగ్రహం అనేది ఉంటుంది. యజ్ఞశిష్టాశినః సంతో ముచ్యంతే సర్వకిల్బిషై భుంజతే తే త్వగం పాపా ఏ పంచాత్యాత్మ కారణాత్ యజ్ఞశిష్టాశినః సంతో ముచ్యంతే సర్వకిల్బిషై భుజంతే తే త్వగం పాపా ఏ పచంత్యాత్మ కారణాత్ యజ్ఞశిష్టాశినః సంత యజ్ఞశేషాన్ని పూజించే సత్పురుషులు సర్వకిల్బిషై ముచ్యంతే సర్వ పాపాలన్నిటి నుండి విడిపడుతున్నారు. అంటే యజ్ఞం చేసిన తర్వాత ఆహుతులకంతా కూడా వచ్చినటువంటి వాళ్ళకు, బ్రాహ్మణులకు అందరికీ తినిపించిన తర్వాత మిగిలినటువంటి యజ్ఞశేషాన్ని ఎవరైతే భుజిస్తారో అటువంటి వారు సర్వకిల్బిషై అన్ని పాపాల నుండి విడిపడుతున్నారు. అంటే ఇక్కడ యజ్ఞశేషము అని అంటే యజ్ఞం చేయడం అనేదే కాదు. కొంతమంది ప్రతిరోజు కూడా అన్నదానం చేయాలని అనుకుంటుంటారు అన్నట్టు. అది కూడా యజ్ఞమే, అది కూడా ఒక రకమైన యజ్ఞమే. యజ్ఞం అంటే ఒక కర్మ. కాబట్టి ఈ విధంగా అన్నదానం కానీ, ఇంకా గోదానము, రకరకాలు ఉంటాయి, జలదానము, అటువంటివి ఏది చేసినా వాటి నుంచి పాపాలన్నిటి నుండి విడిపడుతున్నారు. తుయే ఆత్మకారణాత్, కానీ ఎవరు తమ కొరకే పచంతి వండుకుంటున్నారో అనంటే కేవలం మన కొరకు మాత్రమే వండుకుంటే ఎవరైతే వండుకుంటారో తే పాప అగం పూజంతే, ఆ పాపులు పాపాన్ని పూజిస్తున్నారు. కాబట్టి మనం ఎప్పుడే కానీ మన కొరకు వండుకున్న పర్వాలేదు, ఎవరైనా వస్తే వాళ్ళకు పెట్టాలి. అవసరం అనుకుంటే ఎవరన్నా ఇంటికి వస్తారని చెప్పి కొద్దిగా ఎక్కువ పెట్టాలి. అందుకొరకే మన హిందూ ధర్మంలో ఏమంటారు, అతిథి దేవో భవ, అతిథి దేవో భవ, అతిథిని దేవునిగా భావించారు. కాబట్టి ఇంటికి ఎవరన్నా వస్తే మనం ఏం చేస్తున్నాం, అతిథిని దేవోభవగా భావించడం లేదు. అతిథికి ఛాయోభవ, ఛాయ్ స్థాయిగా వెళ్ళిపోతాడు అనుకుంటున్నాం. ఈ మధ్యన ఎవరు కూడా ఇంటి పెడతలేరు, చాలా వరకు ఛాయ్ ఇస్తారు, పంపిస్తారు. దాంట్లో మీది కూడా తప్పు లేదు. ఎందుకొరకనంటే వాస్తవంగా అందరికీ కూడా ఇప్పుడు ప్రయాణ సాధనాలు అయిపోయినాయి. వెనకటికి ప్రయాణ సాధనాలు లేవు, వాళ్ళు నడుచుకుంటూ వచ్చేది. నడుచుకుంటూ వచ్చేసరికి బాగా ఆకలి ఉంటుంటారు కాబట్టి వాళ్ళకు భోజనం పెట్టాల్సిందే. ఇక్కడ మేమేం చేస్తాం, ఆడ తింటాం, వీళ్ళు వస్తాం, ఏం ఆకలి ఉంటుంది, ఏం ఆకలి అవుతలేదు. కాబట్టి మమ్మల్ని అతిథి దేవోభవని పెట్టాల్సిన అవసరం లేదు. ఆకలి అయినప్పుడు మాత్రం పెట్టాల్సిందే. కానీ కొన్ని పరిస్థితులు ఏమవుతున్నవి, అందరూ మళ్ళీ తొందరగా మధ్యాహ్నం వరకు ఇంటికి వెళ్ళడం, వాళ్ళ ఇంట్లో వాళ్ళు లంచ్ చేసుకోవడం అన్నీ జరుగుతున్నాయి. కాకపోతే కొన్ని సందర్భాల్లో మనం అన్నం పెట్టాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు మాత్రం తప్పకుండా పెట్టాల్సిందే. ఆ విధంగా ఎవరైతే ఆ విధంగా తమ కొరకే వండుకుంటున్నారో అటువంటి వాళ్ళు
పాపాన్నే పూజిస్తున్నారు అని అంటారు. కాబట్టి మనం ఎట్టి పరిస్థితిలో కూడా అతిథిని సత్కరించి వాళ్ళకు పూజించేటట్లు చేయాలి. ఒకసారి ఏమైందనంటే కౌశికుడు అనే బ్రాహ్మణుడు అడవిలో గొప్ప తపస్సు చేసుకుంటున్నాడు. చాలా రోజులైంది ఆయన తపస్సులో ధ్యానంలో కూర్చున్నాడు. ఆయన తెలియదు ఎన్ని రోజులు అయిందో తెలియదు. అయితే పైన మర్రి చెట్టు ఉంది, మర్రి చెట్టు పైన ఓ కొంగ ఉంది. ఆ కొంగ ఇది చేసేసింది, నెంబర్ 2 చేసేసింది. అది కాస్త ఏమైంది, ఆయన ఇది ఉంటుంది కదా పైన ఇట్లా చిక్క కట్టుకుని ఉంటుంది కదా, దానిపైన కొనాకు పడ్డది. కొనాకు పడి అది ఇట్లా జరుగుతున్నా జారుకుంటా ఇటు కట్టొచ్చింది. అదంతా కూడా మలం, దాన్ని కొంగది మొత్తం విడబడి ఈ మొహం మీదకెళ్ళి ముక్కు మీదకెళ్ళి ఇట్లా పడి ఇట్లా జారుకుంటా కిందకి వచ్చేసింది. అది చల్లగా తగిలేసరికి ఆయనకు కాన్షియస్లోకి వచ్చి ధ్యానంలోకి వెళ్ళి బయటికి వచ్చిండు. అది చూస్తే గలీజ్ వాసన చీ ఇట్లా చూస్తే కొంగ పైన ఉంది. ఓహో ఇదా ఏరికి కానీ ఇట్లా చూసింటానంట. కోపంగా ఇట్లా చూసేసరికి ఈయన యొక్క కళ్ళ ద్వారా దృష్టి పోయి ఆ కొంగ మడమడమడ మాడి చనిపోతుంది. అంటే ఈయనకు అంత శక్తి వచ్చేసింది, యోగ శక్తి. ఇట్లా కోపంగా చూస్తే చాలు కొంగ కింద పడి చనిపోయింది. అది చనిపోగానే ఈయనకు విపరీతమైన సంతోషం. అబ్బా నేను కొంగను కానీ చంపేటంతటి శక్తిని సంపాదించిన ఐఆమ్ గ్రేట్, ఇక నా అంత అద్భుతం. అది మామూలు విషయం కాదు. ఇట్లా చూస్తేనే కొంగ చనిపోవడం అంటే నాలో ఇన్ని శక్తులు వచ్చినాయి అన్న ఒక అహంకారం వచ్చేసి లేచిండు, స్నానం గిట్ట చేసుకున్నాడు. చేసుకొని ఇంకా ఆకలి అవుతుంది. అప్పటికి భోజనం చేద్దామని నారాయణపేట ఊళ్ళకి వచ్చేసిండు. అమ్మగారింటి ముందరకు వచ్చిండు. అమ్మగారు అన్నది ఇంకొకరు ఎవరో పేరు చెప్పుకుందాం సారీ. అయితే ఎవరో ఒక అమ్మగారింటికి పోయి వాళ్ళ ఇంటి ముందర పోయి నిలబడ్డాడు. భవతీ భిక్షాందేహి అన్నాడు. భవతీ భిక్షాందేహి అన్నాడు. ఎన్నిసార్లు అంటే నో రెస్పాన్స్. గంట సేపు నిలబడ్డాడు. అన్ని కోపం వస్తున్నది ఆయన. ఏమైంది గంట సేపు అయ్యి ఇంటి ముందర నిలబడి భిక్ష తీసుకొస్తలేదు అని చెప్పి చివరికి అమ్మగారు భిక్ష తీసుకొని వచ్చిండ్రు. భిక్ష తీసుకొని వచ్చి ఆయనకి ఇచ్చిండ్రు. ఇస్తే కోపంగా ఇట్లా చూస్తున్నాడు అన్నట్లు. కోపం వచ్చింది ఆయనకు. గంట సేపు నిలబడ్డాడు కదా, కోపం వచ్చింది ఆయన. అట్లా ఏమనుకుంటుంది మే ఇంతకు, నేను ఎవరిని తెలుసా? ఇట్లా చూస్తేనే కొంగ కాలి మడమడ చనిపోయినటువంటి నన్ను గంట సేపు నిలబెడతాదా ఆమె అన్న కోపం ఇట్లా చూస్తున్నాడు అన్నట్టు. ఆమె ఏమంటది, నేను చెట్టు మీది కొంగను కాదు అంటది. నేను చెట్టు మీది కొంగను కాదు అంటది. అరే అడవిలో కదా జరిగిన సంఘటన, ఈమెకు తెలియదు అసలు. ఇంట్లో ఈమె ఉన్నది, ఈమెకి ఎట్లా తెలిసి చెట్టు మీద కొంగను కాదు అంటే? నువ్వు అట్లా చూస్తే నేను చెట్టు మీద కొంగను కాదు మడమడ మాడడానికి అని అంటుంది అన్నట్లా. నేను జావను. అరే ఇది ఎట్లా సాధ్యం? అమ్మ ఏమిటి నేను నీకెట్లా తెలిసే? అసలు నీకు ఇంతటి జ్ఞానం రావడానికి ఏం చేస్తున్నావు? నువ్వు ఏ ఉపాసన మార్గం అనుసరిస్తున్నావు నాకు చెప్పమ్మా అని అంటాడు. అంటే ఆమె ఏమంటున్నానంటే, నా భర్త పక్షవాతం వచ్చింది ఆయనకు స్నానం చేయించి ఆయనకు బట్టలు చుట్టి ఆయనకు చెయ్యి లేవదు కాబట్టి నేనే తినబెట్టి వచ్చేసరికి 1 గంట అయింది. నేను బాత్రూంలో ఆయనకు స్నానం చేపిస్తున్నా. అప్పుడు వచ్చి నువ్వు భవతీ భిక్షాందేహి అంటున్నావు. కాబట్టి నా భర్త యొక్క సేవయే నాకు ముఖ్యం. కాబట్టి ఆయన కంప్లీట్ చేసిన తర్వాత నీకు వచ్చిన అందుకే గంట లేట్ అయింది. దానికి నువ్వు కొంగను చూసినట్లా నన్ను చూస్తే ఎట్లా అంట. అమ్మ అది అయిపోయింది తల్లి, నువ్వు ఏం సాధన చేసినావు నాడ ఇది తెలుసుకోవడానికి అంటే, నేను ఏం లేదు, నా భర్తనే దైవంగా భావిస్తూ ఉన్న దానివల్లనే నాకు ఈ జ్ఞానం లభించింది. అంటే మరి మాకు ఈ జ్ఞానం లభించాలంటే నేనేం చేయాలి చెప్పు అని అంటారు. నీకు ఈ జ్ఞానం తీర్చాలి, నీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయనంటే ధర్మవ్యాధుడు అనేట ఆయన ఉన్నాడు, అక్కడికి వెళ్ళు నాయన అని అంటారు. నా దగ్గర అంత జ్ఞానం లేదు, వెళ్ళు అని. మిథిలా నగరానికి వెళ్తాడు. మిథిలా నగరం ఎవరిది? సీతాదేవి యొక్క ప్రాపర్ మిథిల, జనక మహారాజు రాజ్యం అన్నట్టు మిథిల. ఆడ ఉంటాడు ధర్మవ్యాధుడు అనేట ఆయన. ఆడికి వెళ్ళాలంటే ఆయన మెల్లగా కౌశికుడు అనే బ్రాహ్మణుడు నడుచుకుంటా వెళ్తాడు. ఇక కొన్ని రోజులకు మిథిలకు చేరుకుంటాడు. అన్ని ఉద్యానవనాలు, రాజప్రసాదాలు, పెద్ద సిటీ కదా మిథిల. అవన్నీ దాటుకుంటా పోతాడు. అయినా ధర్మవ్యాధుని ఇల్లు ఎక్కడ అంటే అందరు ఇట్లా చూస్తారు. ఆయన ధర్మవ్యాధుని ఇల్లు ఉంటాడు. ఈయన ఆకు నాకుంటుంది అంటారు. లాస్ట్ చివరికి పోతే ఆ ధర్మవ్యాధులు మాంసం కొట్టుకుంటూ కూర్చుని వరుణ్యమ్మ ఆమెనేమో ఈయన దగ్గరికి పోమంటే ఆయన ఎంతటి సద్బ్రాహ్మణుడు, ఎంతటి జ్ఞాన సంపన్నుడు, ఒక పెద్ద రుచిలాగా ఉంటాడేమో అంటే ఈయనేం మాంసం నరుకుంటూ కూర్చున్నాడు అని డౌట్ వస్తుంది. డౌట్ వచ్చి పక్కలో అడుగుతాడు ధర్మవ్యాధి. ఆడగా మాంసం కొడుతుంటాడు, అతనే
ఓర్నీయమని దగ్గరికి పోతాడు ఇక అసలు ఇష్టం అనిపించేయాలి ఆయన దాన్ని చూస్తేనే. మహానుభావ రండి రండి నమస్కారం అంటాడు ఆయన మాంసం కొట్టి తీసిపెట్టి. అమ్మగారు పంపేనా అంటాడు. అమ్మగారు పంపేనా అంటాడు. అమ్మగారే కదా పంపింది. అమ్మగారు పంపేనా అంటే వీడు ఇంగిత విచిత్రమైంది. ఓర్నీయమ్మ అమ్మగారు పంపేనా అనేసరికి రండి అని చెప్పి ఆయనకు నీళ్ళు ఇస్తాడు, కాళ్ళు కడుగుతాడు, అర్ఘ్యపాద్యాదులు పూజలు చేస్తాడు. చేసిన తర్వాత భోజనం చేయమని చెప్తాడు. ఆయనకు డౌట్ మాంసం గిన పెడతాడు ఇవ్వని చెప్పి ఆయన మంచి పప్పన్నం అన్ని పంచభక్ష పరమాన్నాలు పెడతాడు, తింటాడు. మీరు మాంసం తింటారా? నేను తినాను అని అంటాడు. మరి మాంసం అంటే అది మా వృత్తి, కుల వృత్తి. ఎక్కడి నుంచి మేము చేస్తున్నాం, మా నాన్న అదే పని చేసాడు, నేను కూడా అదే పని. మరి మాంసాన్ని అమ్మడం జీవహింస కదా, అది చేయకూడదు కదా అని అంటాడు. నేను జీవహింస చేయడం లేదు, మాంసాన్ని మాత్రమే అమ్ముతున్నా అంటాడు. మరి అది ఎట్లా అని అంటాడు. ఎవడో దాన్ని కోస్తే వాని దగ్గర తీసుకొస్తుండే, నేను కోయడం లేదు. కాబట్టి దాన్ని చంపిన పాపం వానికి తగులుతుంది. చనిపోయిన తర్వాత మాంసాన్ని నేను తెచ్చుకుంటున్నా కాబట్టి ఆ పాపం నాకు అంటదు అని చెప్తాడు. అని చెప్పి ఆయనకు అడుగుతాడు, నువ్వు ఏం వ్రతమాలో ఏం చేస్తున్నావు ఇంతటి జ్ఞానాన్ని, ఇంతటి మహిమల్ని సంపాదించడానికి అంటే, నేను ఏం చేయడం లేదని పైకి తీసుకెళ్తాడు. పైన తీసుకెళ్తే ఈయన భార్య ఏం చేస్తుంటుంది, ఎవరు ధర్మవేదన భార్య, వాళ్ళ అత్తమామని తొట్లలో పెట్టి ఊపుతుంటుంది. తొట్ల కట్టి పెట్టింటారు. పొద్దున్నే లేచి తల్లిదండ్రుల పాదాలు కడిగి వాళ్ళ సేవ చేసి వాళ్ళకు స్నానాలు చేయించి వాళ్ళకంతా కూడా పూజ పునస్కారాలు చేసి వాళ్ళకు భోజనాలు చేయించి వాళ్ళ సేవ అదే. వాళ్ళు పడుకుంటే ఇక ఊపడమే, ఉయ్యాల వేసి ఊపడం. భార్య భర్తలు ఇదే పని చేస్తుంటారు అన్నట్టు. తల్లిదండ్రుల సేవ చేయడం వల్లనే నాకు ఈ జ్ఞానం లభించింది. అంటే ప్రత్యక్ష దైవాలు ఎవరు అని అంటే మనకు మన తల్లిదండ్రులే. ఈ జన్మ, ఈ శరీరం, ఈ ఆత్మ ఈ శరీరం లోపలికి, ఈ శరీరం ఈ ప్రకృతి లోపలికి, ఈ ప్రపంచం లోపలికి రావడానికి కారణమైనటువంటి తల్లిదండ్రులను మించిన ప్రత్యక్ష దైవాలు ఎవరు లేరు. నేను అనుకుంటా మీకు అంతా కూడా చాలా గట్టిగా చెప్పగలిగే అధికారం నాకుంది. ఎందుకొరకు అనంటే ఈరోజు మీరు అంతా వచ్చిండ్రు, భగవద్గీత వింటున్నారు. ఈ భగవద్గీతలో ఎంతటి జ్ఞానాన్ని మీరు అనుగ్రహిస్తున్నారో సంగ్రహిస్తున్నారో మీకే తెలుసు. ఈ జ్ఞానం గొప్పది అని మీరు అనుకుంటే, ఈ జ్ఞానాన్ని గ్రహించే శరీరాన్ని, ఆత్మని, మనసును మీకు ఇచ్చినటువంటి తల్లిదండ్రులే కదా గొప్పలు కాదా? ఈ శరీరాన్ని వాళ్ళు ఇవ్వకపోతే ఈ జ్ఞానం మనకు అందకుంటే కదా. కాబట్టి తల్లిదండ్రులను మించిన దైవాలు లేరు. అందుకే మనం అనుకుంటాం తల్లిదండ్రులే ముసల్దానా అని చెప్పి ఓం శ్రీరామయే నమః అని అంటే లాభం లేదండి. అక్కడ తండ్రిని నీకేం తెలియదు ఇక్కడ గమ్మున్నాయన అని చెప్పి ఓం నమో నారాయణ అంటే లాభం లేదు. మొట్టమొదట పూజించాల్సింది తల్లిదండ్రులనే. ఇంకా భగవంతుని పక్కకు పెట్టు నీవు ఒక టైంకి, నో ప్రాబ్లం. తల్లిదండ్రులను పూజించాలి. సృష్టి మొత్తం కూడా భగవంతుని స్వరూపం. కాబట్టి నీకు ఈ శరీరాన్ని, ఈ ఆత్మని, ఈ మనసును నీకు ఒసగి ఈరోజు మీరు ఈ స్టేజ్లో ఉండడానికి కారణమైనటువంటి చదువు, సంస్కారాన్ని నేర్పినటువంటి వాళ్ళు తల్లిదండ్రులే. కాబట్టి అటువంటి తల్లిదండ్రులు నిత్యం కూడా పూజ్యనీయులే. థ్యాంక్ యూ సార్, చాలా అద్భుతంగా వివరించారు. అసలు భర్త యొక్క విలువ, తల్లిదండ్రుల యొక్క విలువ, అసలు ఈ వీడియో విన్న ప్రతి ఒక్కరు దాన్ని అర్థం చేసుకొని తల్లిదండ్రులుగా దైవాలుగా చూడాలని నేను కోరుతున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. చాలా చాలా కృతజ్ఞతలు సార్. భగవద్గీత 3వ అధ్యాయం 9వ శ్లోకం. యజ్ఞార్థ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధనః తదర్థం కర్మ కౌంతేయ యుక్త సంగః సమాచర. ముక్త సంగః సమాచర. మరొకసారి, యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధనః తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగః సమాచర. తాత్పర్యం, యజ్ఞం కోసం చేసే కర్మలు తప్ప ఇతరాలైన కర్మలలో ఆసక్తి గల ఈ లోకం కర్మలచే బంధించబడి ఉంటుంది. కనుక ఓ కుంతి పుత్రుడా, నువ్వు ఆసక్తి లేనివాడవై యజ్ఞం కోసం చక్కగా అన్ని కర్తవ్య కర్మలను ఆచరించు. థ్యాంక్ యూ సార్. భగవద్గీత 3వ అధ్యాయం 10వ శ్లోకం.
సహాయజ్ఞ ప్రజస్పృష్ట పురోవాచ ప్రజాపతి అనేన విషద్వం విషద్వం మేషాహో ఏషవో కామదు. మరొకసారి సహాయజ్ఞ ప్రజస్పృష్ట పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిషద్వం మేషాహో స్విష్టం కామదుక్. సృష్టకామదు. ఒక నిమిషం. సహయజ్ఞ సహయజ్ఞ ఆడ విసర్గాలు ఉన్నాయి కదా, ఆడ హా రావాలి. రెండు చిన్న చుక్కలు ఉన్నాయి కదా. సహయజ్ఞ ప్రజా సృష్ట పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిష్యద్వం ఏషవోత్విష్టకామదుక్. చెప్పు తాత్పర్యం. కల్పదారంభంలో బ్రహ్మ సకల ప్రజలను యజ్ఞ సహితంగా సృష్టించి వాళ్ళతో మీరు యజ్ఞం ద్వారా పురోభివృద్ధిని పొందండి, ఇది మీరు కోరిన కోరికల్ని నెరవేరుస్తుంది అని చెప్పాడు. అమ్మ బాగా చదువుతున్నావు, అదే ప్రాబ్లం లేదు. భగవద్గీత 3వ అధ్యాయం 11వ శ్లోకం. దేవానుభవయ తానేన తే దేవా భావయంతు వః పరస్పరం భావయంతః శ్రేయః మరొకసారి. దేవానుభవయత్తానేన తే దేవా భావయంతు వః పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్సదః. రైట్. వ్యాప్సద తాత్పర్యం. మీరందరూ ఈ యజ్ఞం ద్వారా దేవతలను ఉన్నతులుగా చేస్తే ఆ దేవతలు మిమ్మల్ని మరింత ఉన్నతులుగా తీర్చిదిద్దుతారు. ఈ ప్రకారంగా ఒకరికొకరు పరస్పరం మేలు చేసుకోవడం వల్ల ఉత్కృష్టమైన శ్రేయస్సును పొందుతారు. నెక్స్ట్. భగవద్గీత 12వ శ్లోకం. 3వ అధ్యాయం 12వ శ్లోకం. ఇష్టాన్ భోగాన్ హి ఓ దేవా దాస్యంతే యజ్ఞభావితః తైర్దత్తాన ప్రదాయోభ్యో యో భుక్తే తేన ఏవ స. మరోసారి. ఇష్టాన్ భోగాన్ హి ఓ దేవా దాస్యంతే యజ్ఞభావితః తైర్దత్తాన ప్రదాయోభ్యో యో భుక్తే తేన ఏవ సః. భుంక్తే తేన ఏవ సః. రైట్. ఓకే. యజ్ఞముల ద్వారా సంతృప్తిని పొందిన దేవతలు మీకు మానవులకు అయోచితముగానే ఇష్టములైన భోగములను ప్రసాదించెదరు. ఈ విధముగా దేవతలచే అనుగ్రహింపబడిన ఈ భోగములను ఆ దేవతలకు నివేదన చేయక తానే అనుభవించేవాడు నిజముగా దొంగయే. 5వ శ్లోకం. యజ్ఞం సృష్టించే సత్యం మంచితే సర్వామిక్కిలిష్టి భూ ఇష్టితే తే తో అంగే పాపం మే పాయిచిత్రి ఆత్మీయ కారణేతే. ఆత్మకారణాత్. తాత్పర్యం. అది ఒకసారి ఇక్కడ తీసుకురమ్మా చూద్దాం. అమ్మా అంటే ఇది కింది కాకుండా కింది
యజ్ఞం సృష్టించే లేదు నువ్వు అడ్వాన్స్ పో. ఇది ఏముందో అదే చదువు అంతే. యజ్ఞం లేదు యజ్ఞ శిష్టాశిన సత్యం సంతః ముచ్యంతే సర్వ కిల్బిషై విషయ భుంజతే భుంజతే తే తే తు అఘం హగం పాపం పాపః పాపః ఏ ఏ పాయి పదంతి పదంతి ఆత్మకారణాత్ తాత్పర్యం యజ్ఞంలో మిక్కిలైన దీనిని తినే సజానీయులు సమస్యలు పాపాల నుంచి విముక్తులు అవుతారు. అయితే ఏ పాపాలు తమ సత్యం స్వంత శరీరం పోషణ నిమిత్తమే అన్నం వండుకుంటున్నారో వారు పాపాన్ని తింటున్నారు. ఫలశ్రుతి చెప్తాను. ఫలశ్రుతి అంటే ఏమిటిదనంటే మనం ఈ యొక్క భగవద్గీత చదివిన తర్వాత ఫలశ్రుతి తప్పకుండా చదవాలి. ఈ ఫలశ్రుతి చదివితేనే ఈ భగవద్గీత చదివిన దానికి మనకు ఉపయోగం అన్నమాట. కాబట్టి ఈ ఫలశ్రుతి అంటే ఏమిటిదనంటే ధరోవాచ. ధరోవాచ అంటే భూమి పోయి శ్రీ మహావిష్ణువుని అడిగింది. ఏమని అడిగింది అంటే భూలోకంలో ప్రజలంతా కూడా పాపాలని చేస్తున్నారు కదా, ఈ పాప పుణ్యాలు చేయడం వల్ల వాళ్ళు భూలోకంలో కర్మల్ని అనుభవిస్తున్నారు. లాస్ట్ చెప్పేసింది అదే ఫలశ్రుతి చెప్తున్నారు. భూలోకంలో కర్మలు అనుభవిస్తున్నారు, వాళ్ళకు భక్తి ఎలా కలుగుతుందని అడుగుతుంది. ధరోవాచ మీరేం చెప్పకండి. భగవన్ పరమేశాన భక్తిరవ్యభిచారిణి ప్రారబ్ధం పూజ్యమానస్య కథం భవతి హే ప్రభో. ధరాదేవి అంటే భూమాత ఏమని అడుగుతుందనంటే భగవంతుడా పరమేశ్వర ప్రభువు ప్రారబ్ధాన్ని అనుభవించే మనుషులకు అచంచలమైన భక్తి ఎలా లభించగలదు అని అడుగుతుంది. దానికి శ్రీ విష్ణువు వాచ. శ్రీ విష్ణువు వాచ. విష్ణువు వాచ అంటే కృష్ణుడే కానీ ఇక్కడ లేడు, భూమి మీద వైకుంఠంలో ఉన్నాడు కాబట్టి విష్ణువు అవుతాడు ఆయన. శ్రీ విష్ణువు వాచ ప్రారబ్ధం పూజ్యమానోయి గీతాభ్యాస రతస్సదా సముక్తస్స సుఖీ లోకే కర్మణా నోపలిప్యతే. ప్రారబ్ధ భోగి అయిన మనుష్యుడు నిరంతరం గీతను అభ్యసిస్తే ఇహలోకంలోనే ముక్తుడై సుఖాన్ని పొంది కర్మలిప్తుడు అవుతాడు అంటే మనం గీతాభ్యాసం నిరంతరం చేస్తూ ఉంటే మనం ఏ పని చేసినా కూడా ఆ కర్మలు మనకు అంటవు. కాబట్టి మనము ఏ పని చేసినా కూడా ఆ పనికి సంబంధించిన పాప పుణ్యాల్లో ఇరుక్కోము. మనకు కర్మ లిప్తమైపోతుంది. ఆ కర్మకు సంబంధించినవి పాప పుణ్యాలు మనకు తగలవు. కాబట్టి మనం దేనికి ఎలిజిబుల్ అవుతాం? అప్పుడు మోక్షానికి తగిన వాళ్ళమైతాం. యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువాని తిర్మమ. ఎక్కడ యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు గాంధీవధారి అయిన అర్జునుడు ఉంటారో అక్కడ స్థిరమైన రాజ్యలక్ష్మి, విజయము, అభ్యుదయము, న్యాయము ఉంటాయని నా నిశ్చయము. ఎక్కడైతే యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు గాంధీవధారి అయిన అర్జునుడు ఉంటారో అక్కడ ఏమేమి ఉంటాయి? రాజ్యలక్ష్మి ఉంటుంది,
విజయం ఉంటుంది, అభ్యుదయం ఉంటుంది, న్యాయం ఉంటాయి. ఎక్కడ శ్రీకృష్ణుడు ఎక్కడ అర్జునుడు ఉంటారు? ఎక్కడ భగవద్గీత పారాయణం జరుగుతుందో అక్కడ యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు అర్జునుడు ఉంటారు. ఇక్కడ భగవద్గీత పారాయణం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఉన్నారు. అయితే అనన్యా చింతయంతో మాం ఏ జన పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. శ్రీకృష్ణుడు ఏమంటున్నాడు అంటే, నన్ను ఆత్మభావంతో అనన్య కాములవుతూ చింతన చేస్తూ ధ్యానించే సేవించే ఏకనిష్ఠుల యోగాన్ని, ధనాది లాభం, క్షేమాన్ని, తత్రక్షణను, మోక్షాన్ని వారు ప్రార్థింపకపోయినా నేనే వహిస్తున్నాను, పొందజేస్తున్నాను అర్జున అని అంటాడు. అంటే మనం ఏం చేయాలి? శ్రీకృష్ణుణ్ణి ఆత్మభావంతో చింతన చేస్తూ ధ్యానిస్తే చాలు. మనకు కావలసిన యోగాన్ని, యోగం అంటే అదృష్టాన్ని, ధనాది లాభం, నీకేమేమి ధనం వచ్చేది ఉందో అవన్నీ కూడా వస్తాయి. క్షేమాన్ని, నీకు ఎటువంటి ఇది ఉండదు, అన్ని ఆరోగ్యం గీరోగ్యం అన్ని క్షేమంగా చూసుకుంటాడు, ఆయననే చూసుకుంటాడు అన్నట్ల. తత్రక్షణను, ఇమ్మీడియట్ ఏ రక్షణ కావాలంటే ఆ రక్షణ, మోక్షాన్ని, మనం మోక్షం కావాలని అడగకపోయినా, మోక్షాన్ని వారు ప్రార్థింపకపోయినా నేనే వహిస్తున్నాను, పొందజేస్తున్నాను అర్జున అంటాడు. కేవలం భగవద్గీత పారాయణం చేస్తూ శ్రీకృష్ణుణ్ణి ఆత్మభావంతో చింతన చేస్తే చాలు మనకు మోక్షం అనేటటువంటిది దొరుకుతుంది. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మామృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. 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 హరి ఓం. హరి ఓం.